ఆర్ సుధాకర్ రావు పీటీసీ యూట్యూబ్ ఛానల్ తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో మొయ్ పిల్లల పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇగురు కూడా ఇదే ప్రాసెస్ అండి. సో ఫస్ట్ మనము చేపలు తీసుకున్నప్పుడు అది ఏ చేప అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా రొయ్యలైనా ఏం తీసుకున్నా కానీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తరువాత ఉప్పు కారం పసుపు అన్నీ కలిపి ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. చాలామందికి ఇది తెలుసు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అలా పెట్టుకుంటే ఏంటంటే మనం వారం తర్వాత వండుకున్నా కూడా ముక్క అనేది టేస్ట్గానే ఉంటుంది. సో అందుకని చెప్పాను. ఈ మొయ్య పిల్లల పులుసు ఏంటంటే ఫస్ట్ ఇలా ప్రాసెస్ చేయాలండి. తాలింపు వేసుకొని తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ మగ్గిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు కూడా అండి బాగా గుజ్జు గుజ్జుగా తీసుకోవాలండి. ఒక్కసారి మాత్రమే పులుసు అనేది యాడ్ చేయాలి. మళ్ళీ నీళ్లు పోసి మళ్ళీ పులుసు పోసి అలా చేయకూడదన్నమాట. ఇలా వేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ యాడ్ చేసుకోవాలండి. పులుసులో అన్నీ యాడ్ చేసుకున్న తరువాత చేప ముక్క అనేది పెట్టుకోవాలండి. మీరు వీడియోలో చూడండి, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమయ్యిద్ది. ఇది మగ్గిన తర్వాత మాత్రమే చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో మీరు పిల్లలకి చేపలు పెట్టండి. ఇప్పుడున్న రోజుల్లో కళ్ళు అనేవి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా డల్గా, అసలు ఫోన్లు చూసి కంప్యూటర్స్ చూసి ప్రతిదాన్ని చూసి చూసి ఈ విటమిన్ అనేది అందటం లేదండి. ఈ విటమిన్ అనేది పుష్కలంగా చేపలో ఉంటుందండి. చేప తినడం వల్ల కళ్ళకి చాలా మంచిది, మన స్కిన్కి చాలా మంచిది, మన హెయిర్కి చాలా మంచిది. ఈ చేపలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కనుక తెలిస్తే ఎవరు చికెన్ తినరండి, చేపనే తింటారు. సో ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా సరే చేపని వండి పిల్లలకి పెట్టండి. మీరు తినకపోయినా మీ పిల్లలకి పెట్టండి. చేపని తినడం అలవాటు చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని రకాల కూరలు అనేవి అంతరించిపోతున్నాయి. అంతేకాకుండా చాలా రేటు ఉంటున్నాయి. ఎక్కువ రేటు పెట్టి మనం కొనాల్సి వస్తుంది అని తినడం కూడా మానేస్తున్నారు. కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని డబ్బులు ఖర్చు పెడతామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.